బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ టమాటా దోసకాయ రోడ్ చట్నీ అండి. గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు వేపి తీసి అదే ఆయిల్లో అర స్పూన్ ఉప్పు వేసి వంకాయ ముక్కలు వేపారండి. ఉప్పు వేస్తే కంట్రాక్ట్ మధ్యలో టమాటా ముక్కలు యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టాలి. మూత పెట్టి ఈలోపు దోసకాయని మనం చేసి చూసుకోవాలండి. కాయ ఎంత బాగుంటుంది, గింజలు వేస్తేనే పచ్చడిగా బాగుంటుంది. అప్పుడు సగం చిన్న ముక్కలు సగం పెద్ద ముక్కలు కోసి ఈలోపు వంకాయ టమాటా మగ్గుతూ ఉండగా జీలకర్ర వెల్లుల్లిపాయ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ధనియాలు ఉప్పు చింతపండు వేసి గ్రైండ్ చేసి ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న వంకాయ టమాటా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి మళ్ళీ పెద్దగా కోసుకున్న మనం దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత బౌల్లో తీసుకుని ఈ చిన్న ముక్కలు దోసకాయ ముక్కలు కలిపి ఇలా పేస్ట్ చేస్తే గుజ్జుగా చాలా బాగుంటుందండి. అన్నం ఇడ్లీ దోశలో కదిరిపోద్ది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఆయిల్ 2 స్పూన్లు కాగిన తర్వాత పోపు దినుసులు వేసి వెల్లుల్లిపాయ పసుపు కరివేపాకు కొత్తిమీర వేసి లో ఫ్లేమ్ని ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. పోపు వేగి కరకరలాడుతుంది. వేడి చల్లారిన తర్వాతే మనం దోసకాయ పచ్చట్లో వేయాలండి. ఎందుకంటే వేడి మీద వేస్తే దోసకాయ నీరు వచ్చేస్తుంది. డీటెయిల్ వీడియో అయితే కనుక నా ఛానల్లో ఉంది చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.